సంఘానికి వచ్చిన మీ అందరినీ దేవుడు బహుగా దీవించబోతున్నాడు కాక. ఆమె ఆశీర్వాదం మీకు నిండుగా వచ్చింది. శ్రద్ధ కలిగి కూర్చుందాం. ఈరోజు చదవబడిన కీర్తన భాగంలో మొదటి మాట చాలా అమూల్యమైన మాట. అదొకసారి గుర్తు చేసుకుని మనం ముందుకు సాగుదాం. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది. ఎంత మంచి మాట అండి. ఎప్పుడు మనిషి హృదయము సంతోషంగా ఆనందంగా ఉంటుంది అని చెప్పి ఆలోచన చేస్తే ఎప్పుడు ఉంటుందండి? ఏ సమయంలో మనిషి హృదయం ఉప్పొంగుతుంది? జనరల్గా మనం మాట్లాడుకుంటే ఎప్పుడు వస్తుంది ఆనందం? ఎప్పుడు వస్తుంది? గుడ్ న్యూస్ విన్నప్పుడు. కరెక్టే. ఇంకా ఓకే, సర్వ మానవాళికి ఉన్న ఒకే ఒక సమస్య ఏంటో చెప్పగలుగుతారా? పోనీ ఇక్కడున్న మనందరికీ కూడా కంబైన్డ్గా జనరల్గా కలిపి ఉన్న ఒకే ఒక సమస్య ఏంటది? డబ్బు. అదే చెప్పారండి. ఎస్, డబ్బులే. ఎప్పుడైతే మనకి అనుకున్న దానికన్నా ఎక్కువ మన చేతికి డబ్బులు వస్తాయో అప్పుడు మన హృదయము ఊరికనే ఎవ్వరు మనల్ని ఏమీ అనక్కర్లేదు, ఊరికనే ఉప్పొంగిపోతుంది. అలా ఉప్పొంగాలంటే బైబిల్ గ్రంథంలోని కొన్ని విషయాలు మనం తెలుసుకుని ఉండాలి. అప్పుడు మనకి దేవుడు హృదయం నుండి కూడా అటువంటి ఉప్పొంగే ఆనందము సంతోషము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు వాక్యము ఒక 10 నిమిషాలు చెప్పబడుతుంది, కానీ ఆ 10 నిమిషాలు అమూల్యమైన విషయాలు దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకు అంటే దేవుడు ఎప్పుడు కూడా తను సేవించే వారిని తల కిందే ఉంచాలని కోరుకుంటాడు, తోక కింద ఉండాలని ఎప్పుడు కూడా కోరుకోడు. ఎందుకు అంటే తన పిల్లలు అన్ని విషయాల్లో కూడా పై స్థాయిలో ఉండాలి. దేవుడి యొక్క కోరిక. మనము దేవుని పిల్లలమా కాదా? చేయలేకపోయింది. ఒకసారి చేసి వచ్చిన ఎంతమంది దేవుని పిల్లలు? చెయ్య పైకి పెట్టకపోతే మీరు సాతాను పిల్లలు అయిపోతారు. అది సాతాను కూడా ఏం చేస్తారు? పిక్నిక్ తీసుకెళ్తారు. మీరు పిక్నిక్ చలికాలంలో కూడా వేడిగా ఉంటుంది అక్కడ, ఎప్పుడు వేడిగా ఉంటుంది. సాతాను గడితో పిక్నిక్ ఎవరు వెళ్ళకండి. మనందరం దేవుని చెప్పండి పిల్లలము. మనము దేవుని పిల్లలమైతే మనం ఇప్పుడు కూడా పై స్థాయిలోనే ఉండాలని దేవుడు కోరుకుంటాడు. దేవుడి యొక్క మనసులో ఉన్న ఉద్దేశం అది. కానీ చాలామంది ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎప్పటికీ కూడా ఎదుర్కొంటున్నాము. అంటే దేవుని పిల్లలుగా ఎంచబడి ఉన్న మనము ఎప్పటికీ కూడా ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము అంటే దాని వెనకాల ఒకే ఒక రీజన్ ఉంటుంది. ఒకే ఒక రీజన్. ఆ రీజను దేవుడు తాను ప్రేమించిన పిల్లల కోసం ఆల్రెడీ బైబిల్లో రాయించి ఉంచాడు. ఆ విషయాలు మనము చదివి అర్థం చేసుకుని జాగ్రత్తగా పాటిస్తే ఐశ్వర్యవంతుడైన దేవుడి దగ్గర ఉన్న ఐశ్వర్యము ఈ లోకంలో మనం ఫిజికల్గా కూడా చూడగలుగుతాం. ఆత్మీయ ఆశీర్వాదమే కాదు, ఆర్థిక పరమైన ఆశీర్వాదాలు కూడా దేవుని పిల్లలకి ఇవ్వాలన్నది దేవుని యొక్క చిత్తం. మరి ఎందుకు కొంతమంది ఇంకా కొంచెం లో లెవెల్లో ఉంటున్నారు? ఎందుకు ఇంకా కొంచెం దారిద్ర్యంగా ఉంటున్నారు? దారిద్ర్యత అంటే ఏంటండి? ఐశ్వర్యవంతులు ఉంటారు, దారిద్ర్య రేఖ కింద ఉన్న దరిద్రులు. దరిద్రులు అన్న పదము అదేమి తప్పు పదము కాదు. కాస్త డబ్బులు తక్కువ ఉన్న వారిని ఏమంటారండి? దరిద్రులు అన్న విషయము దేవుడు మనకి తెలియజేస్తాడు. ఎక్కువ డబ్బులు ఉంటే చెప్పండి ధనవంతులు, డబ్బులు తక్కువ ఉంటే కాస్త ధనవంతులు కాదు కాబట్టి దరిద్రులు అంటారు. కానీ ఆ పదము మనకు కొంచెం ఎఫెక్ట్గా అనిపిస్తుంది. అదేదో నచ్చలేని పదం కింద ఉంటుంది, కానీ అది ఏమీ తప్పు పదం కాదు. కాస్త తక్కువ డబ్బులున్న మంచి వాళ్ళని కూడా దేవుడు సంబోధించే పదము దరిద్రులుగా ఉన్నారు వీళ్ళని ఏం చేయాలి? ఐశ్వర్యవంతులుగా చేయాలి అని దేవుడు ఉద్దేశం. సో ఆ దారిద్ర్యంలో ఉండడానికి ముఖ్యమైన కారణం ఏంటో బైబిల్ గ్రంథంలోని 1-2 విషయాలు చూసుకుని మనం ఈ యొక్క వాక్యాన్ని ముగింపులోకి తీసుకెళ్దాం. బైబిల్ గ్రంథం నుంచి ఒక్క మాట చదువుదాం. సామెతలు రాసిన ప్రసంగి సామెతలు తీద్దాం. 24వ అధ్యాయము 30వ వచనం చూద్దాం. సోమరి వాని చేను నేను దాటిరాగా
ఇదిగో దాని అంతటా మొండ్ల తుప్పలు పరిచి ఉండను, దూరముందు దాన్ని కప్పి ఉండను, దాని రాతి కూడా పడి ఉండను. నేను దాన్ని చూచి యోచన చేసుకుంటుని, దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటుని. ఇక కొంచెము నిద్ర, ఇక కొంచెం కునుకుపాటు పరుండటకై, ఇక కొంచెము చేతులు ముడుచుకొనుట, వీటి వలన నీకు దరిద్రత పరిగెత్తు వచ్చును. ఆయుధస్తుడు వచ్చినట్లు లేమి నీ మీదకి వచ్చును. దేవుడు యొక్క మంచి మాటని జాగ్రత్తగా బైబిల్లో రాయించాడు. మనం ఏం చేస్తామంటే బైబిల్ని మొదటి నుంచి చివరి వరకు చదువుకుంటూ వెళ్ళిపోతాం. అది మంచిదే, కానీ చదివిన ప్రతి మాటని కూడా మనం అర్థం చేసుకుంటూ కాస్త లేట్ అయినా పర్వాలేదు, కొద్దిగా నిదానంగా చదివి అర్థం చేసుకుంటూ వెళ్తేనే అది ఉపయోగపడుతుంది మన జీవితానికి. అంతేకాకుండా బైబిల్ ఫినిష్ చేయాలని చెప్పి ఏం చేస్తాను, 30 daysలో బైబిల్ ఫినిష్ ఎలా చేయాలి? 30 daysలో ఫినిష్ చేస్తారా? అదే మన వాక్ సంబంధమైన పుస్తకమా, కథల పుస్తకమా, నవల్స్ భలేగా ఉంటాయి. ఇప్పుడు వచ్చి నేను చదవలేదు, కానీ నవల్స్ అంట మొదలు పెడితే ఆపడానికి అవ్వదంట. ఇప్పుడు మనం చూస్తున్న సీరియల్స్ కన్నా డేంజర్గా ఉంటే ఎవరు ట్రై చేయొద్దు. బాగా చెప్పాడండి, ట్రై చేద్దామని ఇంటికి వెళ్ళి ఒక మంచి నవలు తెచ్చుకుని ఏం ట్రై చేయొద్దు. అక్కడ మీరు లాక్ అయిపోతారు. ఏమైపోతారు? లాక్ అయిపోతారు. అక్కడి నుంచి మీరు ఎంత కష్టపడినా మళ్ళీ వెనక్కి రాలేరు. అది మంచిది కాదు. బైబిల్ని ఎప్పుడు కూడా మనం ఒక పుస్తకంలాగా, ఒక నవల్లాగా చదివేద్దాము, ఫినిష్ చేసేద్దాం అంటే అందులోంచి మనకి 5 పైసలు ఉపయోగం కూడా మన హృదయానికి, ఆత్మీయ దశకి రమ్మన్నా రాదు. మరి ఎలా వస్తుంది? బైబిల్ని చదువుతూ అర్థం చేసుకుంటూ ఎక్కడైతే అర్థం కాలేదో అక్కడ ఎవరికైతే తెలుసో వారి యొక్క హెల్ప్ తీసుకుని మళ్ళీ అర్థం చేసుకుంటూ చదవాలి. సంవత్సరం పట్టినా పర్లేదు. 30 రోజులు చదవడం వల్ల టైం వేస్ట్ తప్పితే ఏం ఉపయోగం ఉండదు. బైబిల్ అంత సులువుగా మనకు అర్థమయ్యేటట్టు దేవుడు ఎప్పుడు రాయించలేదు. కొన్ని విషయాలు నీకు ఒక దగ్గర పెట్టాడు, కొన్ని విషయాలు ఒక దగ్గర పెట్టాడు. అవన్నీ అవగాహన చేసుకుని అంత డీప్గా మనం చదవాలి, అర్థం చేసుకుంటూ. అలా వెళ్ళిపోదాం అనుకుంటే అది పుస్తకం కాదు, ఒక కథ కాదు, ఒక స్టోరీ కాదు. లైన్ బై లైన్ ఏమీ ఉండదు, స్టెప్ బై స్టెప్ ఏమీ ఉండదు, స్టెప్ బై స్టెప్ అస్సలు ఉండదు. బైబిల్లో కొన్ని యెహోవా వాక్యము కొంత అచ్చటను కొంత ఇచ్చటను మీకు లభించును అని చెప్పి ఆ వచనాన్ని కూడా సీక్రెట్ కూడా రివీల్ చేసేసాడు దేవుడు. బైబిల్ అంట అక్కడ ఇక్కడ జాగ్రత్త కలుపుకుంటూ, అర్థం చేసుకుంటూ, అవగాహన చేసుకుంటూ స్లోగా వెళ్ళినా పర్లేదు. కంగారు కూడా ఎవరు కూడా మొదలుపెట్టి అర్జెంటుగా ఫినిష్ చేశారన్న యొక్క ఆలోచన మంచిది కాదు. ఇప్పుడు సోమరోడికి ఒక చైన్ ఉందట. సోమరోడు అంటే తెలుసా? సోమరోడు అంటే ఏంటంటే ఒకటే సింపుల్, ఎప్పుడు చేయవలసిన పని అప్పుడు చేయకుండా ఈ రోజు చేయవలసిన పని రేపు చేద్దాం అనుకున్నారంటే మీకు సామర్థ్యం ఉన్నట్టే. అలాంటి సోమరోడు ఉన్నాడంట. ఈ రోజు పొలం దున్ని నీట్గా చేయవలసింది రేపు ఎల్లుండు నెక్స్ట్ వీక్ చేద్దామని పోస్ట్ పోన్ చేస్తున్నాడు. ఆ సేన్ ఎలా ఉందంటే ద్రాక్ష తోట, దానికి రాతి గోడ, ప్రహారీ గోడ పోయింది, అందులో ద్రాక్ష పళ్ళు లేవు, ఇంకా పిచ్చి పిచ్చి మొక్కలు మొలుస్తున్నాయంట. సోమరి వాళ్ళకి పొలం ఉన్నా సరే అందులో ఫలితము దక్కట్లేదు. నిద్రపోతుంటారు చాలా మంది. ఏం చేస్తుంటారండి? నిద్రపోతుంటారు కదా. పొద్దున్నే లెగుస్తున్నప్పుడు మనం ఎప్పుడైతే ధనవంతులు అవ్వాలని ఆశపడుతున్నామో, ఎర్లీ మార్నింగ్ లెగుస్తున్నప్పుడు ఇంకొక 5 నిమిషాలు పడుకుందామని అనిపించినప్పుడు దాన్ని మీరు జయించగలిగితే ధనవంతులు అవుతారు. తెలుసా? దాన్ని ఎవరు జయించగలుగుతారు? ఎవరు జయించలేరు. పోయిందిలో ఒక గంట పడుకుందాం అనుకుంటారు, కానీ మన శరీరాన్ని జయించడం మొదలుపెట్టిన క్షణంలోనే మనము అభివృద్ధి దశలోకి అడుగు పెడతాం. తెలుసా అండి? యేసుక్రీస్తు వారు సువార్త ప్రకటించడానికి ముందుగా ఏం చేశారు? యేసుక్రీస్తు వారు తన శరీరాన్ని 40 రోజులు జయించారు. శరీరము మన మాట అస్సలు విందు. ఎందుకంటే శరీరమే మనిషికి మొదటి శత్రువు. మనకి ఇవ్వబడిన శరీరానికి ఆలోచనలు, ఆశలు, కోరికలు ఎన్నో పుడుతూ ఉంటాయి. దాన్ని జయించిన రోజునే ఈ ప్రపంచం అంతా జయించిన లెక్క వచ్చేస్తుంది మనకి. తెలుసా? శరీరాన్ని జయిస్తే చాలు, ప్రపంచం జయించిన లెక్క మనకి. మన శరీరాన్ని మనం జయించగలుగుతాం అంటే చాలా 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 కష్టమైన పని ఏదో ఉందంటే శరీరం మనము జయించడం. కేవలం ఎర్లీ మార్నింగ్ లేచిపోతాం అనుకున్నప్పుడు కూడా ఇంకొక 2 minutes పడుకుందాం. మా కార్తీక్ అలాగే ఉంటాడు.
5 నిమిషాలు అంటాడు, ఆ పదం వాడతాడు. ఇంకొక 5 నిమిషాలు నో, అది తప్పది. అదే సోమరతనం. ఒక 5 మినిట్స్ పడుకుందాం, కొద్దిగా కాళ్ళు చేతులు ముడుచుకొని రగ్గు కప్పుకొని ఏసీ వేసుకుని ఫ్యాన్ వేసుకుని రగ్గు కప్పు పడుకోవడమో మరి విచిత్రం. ఇది ఏమైపోద్ది, వచ్చి తను కూడా అనవసరంగా నేను వీళ్ళ దగ్గరికి వెళ్తున్నానని చెప్పేసి పక్కింటికో ఎదురింటికో పక్క ఊరికి వెళ్ళిపోతుంది. బైబిల్ అదే రాయబడింది. చదువుదాం ఒకసారి, జాగ్రత్త చదువుదాం. ఆ 2వ వచనానికి వచ్చేద్దాం. కొంచెం నిద్ర, కునికిపాటు, పరుండుటకై ఇంకా కొంచెం చేతులు ముడుచుకొనుట, వీటి వలన నీకు దరిద్రత మామూలుగా కాదు, రన్నింగ్ రేస్లో పీటీ ఉషలో పరిగెత్తుకొని వచ్చేస్తుందంట. ఏంటది? అదృష్టం కాదు, దరిద్రం వస్తుందంట. ఎర్లీ మార్నింగ్ లెగుద్దాం అనుకున్నప్పుడు లేవలేకుండా 5 నిమిషాలు పడుకునే వ్యక్తులకి జరిగే పని ఏంటో ఇక్కడ దేవుడు రాయించాడు. పరిగెత్తుకుని వచ్చేస్తుందంటే ఏమొస్తుంది? దరిద్రం ఒక్కసారి పట్టుకుందంటే అది 7 రోజులు, 7 వారాలు, 7 నెలలు, 7 సంవత్సరాలు ఎత్తుమే కూర్చొని డ్యాన్స్ వేస్తుంది. ఏది చేసినా జరగదు, ఏది చేసినా నిలవదు, ఎంత వచ్చినా కనపడదు. దాని పేరేంటి? దరిద్రులు. ఎందుకు అంటే నువ్వు ఎక్కడో ఏదో తప్పు చేస్తావు. దేవుడు మీరు ఐశ్వర్యవంతులు అవ్వాలని ఆశపడుతూ ఎక్కడో ఏదో తప్పు చేస్తున్నారు, సరిదిద్దుకోండి అని చెప్పి వాక్యాలు చెప్తున్నప్పుడు మనం ఏం చేయాలండి? సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు మనం ధనవంతులు అయిపోతాం. దేవుడు మనం చూసి సంతోషించాలి. మనం చేసిన మిస్టేక్లు చేస్తూ దేవుడు నాకు ఏమి ఇవ్వట్లేదు అని దేవుడు నిందిస్తుంటారు చాలా మంది. మనం చేసే మిస్టేక్లు ఏంటంటే ఎర్లీ మార్నింగ్ లెగిస్తేటప్పుడు నువ్వు నీ శరీరాన్ని జయించడం మొదలుపెట్టు. అప్పటి నుంచి ఏం జరుగుతుందండి సిస్టర్ గారు? ధనం ఊరికినే వచ్చేస్తుంది. లేకపోతే దరిద్రము పరిగెట్టుకుని వస్తుంది. నో, నిద్ర శరీరానికి సంబంధించింది. మనము వేరు, మన శరీరానికి ఉన్న నిద్ర వేరు. మనము వేరు, మన శరీరానికి ఉన్న నిద్ర వేరు. మనం వేరు, మన శరీరము మరి కాస్త వేరు. మనకి మన శరీరానికి ఎక్కడ కూడా పొంతన లేదు. మనము మన శరీరం ఒకటి కానే కాదు. మనకి శరీరానికి ఎప్పుడు కూడా యుద్ధం జరుగుతూనే ఉంటుంది. అందులో మొట్టమొదటి ఏంటి? ఎర్లీ మార్నింగ్ లెగుద్దాం అనుకుంటే కొంచెం పడుకోమంటుంది. ఏమంటుంది? కొంచెం కాళ్ళు ముడుచుకుని, చేతులు ముడుచుకుని, రగ్గేసుకుని ఫ్యాన్ కట్టడానికి అవ్వదు కదా. ఫ్యాన్ కట్టి లెగిసి వెళ్ళే లోపు నిద్రపోతుందని ఫ్యాన్ కూడా కట్టరు. చెలేసేస్తున్నా సరే ఇలా రగ్గు కప్పేసుకుని మూత ఒక్కటి ముక్కు ఒకటి కనబడినట్టు ఇలా ముసుకేసుకేసుకుని పడుకుని పోతారు. ఎంతసేపు? 2 నిమిషాలు అనుకుంటాం, కానీ మెల్లగా ఒక అరగంట కునికిపాటు తీస్తాం. అది పరిగెట్టుకుని దరిద్రం రావడానికి మొట్టమొదటి కారణం. బైబిల్లో రాయబడింది, సొంతంగా ఏమీ చెప్పట్లేదు, బైబిల్లో రాయబడింది. అది దరిద్రులు ఎందుకు అయిపోతారంట? ఎర్లీ మార్నింగ్ లెగుద్దాం అనుకుని లేకపోతున్నావా? దరిద్రతకి అది మొట్టమొదటి కారణం అయిపోతుంది. అందుకని ఎప్పుడు కూడా అలాగా చేయకూడదు. శరీరాన్ని జయించడం మొదలు పెట్టేటప్పుడే మనకు అన్నీ కూడా చాలా ఈజీ అయిపోతుంది. శరీరాన్ని జయించడము మొదలు పెడతాం. 2వ కారణం చూసుకుందాము. ఆయుధస్తుడు అంటే ఎవరో తెలుసండి? ఫైనాన్షియల్, వడ్డీ వ్యాపారస్తుడు. ఆయుధస్తుడు అంటే ఎవరు? వడ్డీ వ్యాపారస్తులు. వచ్చినట్టు మన దగ్గరికి ఏమొస్తుందంట? వడ్డీ వ్యాపారస్తులు, వడ్డీ ఇచ్చిన వాళ్ళు, డబ్బులు అప్పులు ఇచ్చిన వాళ్ళు, లేకపోతే ఏదన్నా చేయబోతులు ఇచ్చిన వాళ్ళు అందరూ కూడా ఎందుకు ఎప్పుడు వస్తారంటే నువ్వు ఈ కారణంగా పడుకున్నప్పుడు, ఒక 5 నిమిషాలు కునికిపాటు చేద్దాం అనుకున్నప్పుడు నీ ఇంటి మీద ఎవరు వచ్చేస్తారంట? నీ బద్ధకము, నీ దరిద్రం అంతా కూడా ఏం చేస్తుంది? నీ పరువు కాస్త తీసేస్తుంటాడు. దేవుడు అనుకుంటాడు కాస్త జయిస్తారేమో అని చెప్పి దేవుడు అవకాశం ఇస్తుంటే మనం ఏం చేస్తాం? దానికి లొంగిపోతూ ఉంటాం. దేనికి? శరీరం కోరుకునే 5 నిమిషాలు దానికి లొంగిపోతే మనకి పరిగెట్టుకుని దరిద్రం వస్తుందంట. ఆయుధస్తుడు వచ్చినట్టుగా వచ్చేస్తుందంట. ఎవరు? ఫైనాన్షియల్ అందరూ వచ్చేసి మనల్ని ఇబ్బంది పెట్టే కారణము మనమే చేసుకున్నాం. అలా ఉండకూడదని దేవుని యొక్క చిత్తము. ఇంకొకటి చూద్దాం. సామెతల గ్రంథంలోనే 23వ అధ్యాయంలో 21వ వచనం కూడా చూసుకున్నట్లయితే, తాగుబోతులను ఎవరంటే తాగుబోతులని తిండిపోతులు. 2 పోతులు కనబడుతున్నాయి. ఒకటి తాగుబోతులు అంట, తిండిపోతులు. ఈ వచనం చూపించి ఒక బ్రదర్ నన్ను ఇలాగ క్వశ్చన్ అడిగాడు. ఈ వచనం చూపించి ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు. ఏంటంటే, అయ్యా తాగుబోతులు తిండిపోతులు ఏమైపోతారు? దరిద్రులు. అంటే తిండి తినకూడదా? చెప్పండి, తిండి తినకూడదా? ఏంటండి? బాగానే చెప్తాను. అతిగా తినకూడదు, బాగానే చెప్తాను.
ఇప్పుడు తాగుడు తాగకూడదా? అధికంగా తాగకూడదండి. సిస్టర్ గారు చెప్పేస్తున్నాను. అంటే కొద్దిగా తాగచ్చా? తాగచ్చా? ఈ వచ్చినము తాగుబోతులకి భలే హెల్ప్ అవుతుంది చెప్పాలంటే. కానీ దేవుడు చెప్తాం అది కాదు. చెప్పండి, తిండిపోతులు అంటే ఎవరో తెలుసా? తిండి మీద ఆశ ఉంటుంది, బ్రతకడం కోసము తినాలి. కొంతమంది ఏం చేస్తారు? తినడం కోసమే బ్రతుకుతుంటారు. తిండిలోని ఎన్ని రకాలు ఉన్నాయి అన్ని రకాలు టేస్ట్ చేసేసి ఆ రకాన్ని ఈ రకాన్ని కలిపి ఇంకో రకం కొత్త రకం తయారు చేసుకుని దాన్ని కూడా తినేస్తుంటారు. మీరు యూట్యూబ్లో చూస్తే విచిత్రమైన తిండ్లు ఉన్నాయి. నిన్నే మేము చూసాము, ఎల్లో కలర్ రైస్ అంట, వైట్ రైస్ పోయింది, బ్రౌన్ రైస్ పోయింది, ఎల్లో కలర్ రైస్ అంట. చూడడానికి ఏమో బ్లాక్ కలర్ రైస్ అంట. ప్లాస్టిక్ బియ్యంలో ఉన్నాయి. నేను వండుకొని తినేసి కూడా చూపిస్తున్నారు వీడియోలో. అది ఏమైపోయింది? మైండ్ దేవుడు ఇచ్చాడు, ఆలోచన ఇచ్చాడు. చైనా వాళ్ళు దగ్గర ఉందంట, అది కూడా మన దగ్గర కూడా కాదు. చైనా అంటే మొట్టమొదటిగా ఫస్ట్ అనుమానించి తర్వాత ఏదైనా చెయ్యాలి. ఫస్ట్ చైనా వస్తువు అనగా ఫస్ట్ అనుమానించేయాలి, అది మంచిది కాకపోవచ్చు అని. తర్వాత కొనడం తర్వాత చైనా బియ్యాన్ని వండుకొని తిని మళ్ళీ వీడియోలు పెడతారు. ఎంత విచిత్రం చూడండి. చైనా వాళ్ళు చేసేదంతా ఓన్లీ కమర్షియల్, మనిషి కోసం ఏమి మంచి చేసే ఉద్దేశం వాళ్ళకి ఎప్పుడు లేదంతా కమర్షియల్. వస్తువులు కానీ తిండి కానీ అంతా కమర్షియల్. క్యాబేజీ పువ్వుల్ని సింపుల్గా తయారు చేసే వీడియో చూస్తే ఎంత విచిత్రంగా అనిపిస్తుంది. గుడ్లు తయారు చేస్తున్నారు, గుడ్లు యాజ్ ఈజీగా తయారు చేస్తున్నారు. బియ్యాన్ని ప్లాస్టిక్ సంచుల్ని ఒక అందులో వేస్తుంటే మిషన్లోని అవి చిన్న చిన్న గింజల్లో బయటకు వచ్చేస్తున్నారు. ఆ వీడియో చూస్తే ఏంటి మనకి ఏంటంటే భయం వేసేస్తుంది. మళ్ళీ కొద్దిగా మర్చిపోతే కానీ వాళ్ళు అన్నదిలేము, అంత డేంజర్గా ఉంది. అవి చదవబడిన వాక్యం ఏమంటున్నాడండి? తాగుబోతులు ఇంకా తిండిపోతులు, దరిద్రులు అయిపోతారట. తిండిపోతులు అనగానే తిండి మీద ఆశ ఎప్పుడు కూడా మనిషికి ఉండకూడదు. మనం దైనందిక జీవితంలోని బ్రతకడం కోసం తిని ఊరుకోవాలి తప్పితే ఆ టేస్ట్ చేయాలి, ఇంకొకరు తిన్నారు కాబట్టి ఈ టేస్ట్ నేను తెలియాలి, అది ఎలాగుంటుందో చూడాలి, అది వండుకొని తినాలి, ఈ యొక్క ఎడిషనల్గా తిండి మీద ఆలోచన అది దరిద్రతకు దారితీస్తుంది. తెలుసండి, దరిద్రతకు దారితీసే దాంట్లో రెండోది ఏంటి? తిండి మీద ఆశ ఉంది అంటే, అధికమైన ఆశ ఉంది అంటే అది దరిద్రతకు దారితీస్తుంది. తాగుడు చిన్నదో పెద్దదో బాగా పెద్దదో ఏదైనా తాగుడు అలవాటు ఉంటే ఊరికనే దరిద్రులు అయిపోతారు. అలా మీరు ఏ ఫ్యామిలీని తీసుకోండి, ఆ ఇంట్లో తాగుడు అలవాటు ఉంటే ఊరికనే దరిద్రత వాళ్ళ ఇంట్లోకి వచ్చి తాండవిస్తుంది. వాళ్ళు ఎంత కష్టపడినా ఎంత సంపాదించినా దాన్ని మీరు జయించలేరు. తాగుడు అనేది అంత డేంజర్గా ఉంటుంది. టచ్ కూడా చేయకూడదు. అలాగని చెప్పి తిండి మనం ముట్టుకోకూడదు అంటే దేవుడు తిండి మంచి పదార్థాలు తినమంటున్నాడు, దానికి తప్పేం కాదు. కానీ తాగుడు అనేది ఎంత డేంజర్ అండి. తాగుడు టచ్ చేస్తే చాలు దరిద్రత మరి జెట్ స్పీడ్లో వచ్చి ఇంట్లోకి వచ్చి ఎత్తి మీద కూర్చుంటారు. ఇప్పుడు కూడా టేస్ట్ కూడా చేయడు. అంత భయంకరమైన పాపం అని చెప్పి దేవుడు ఇక్కడ రాయించాడు. దేవుడి సన్నిధికి వస్తున్న చాలామంది క్రైస్తవులు లేకపోతే చాలామంది పెద్దవాళ్ళు కూడా ఆ యొక్క డ్రింకింగ్ హ్యాబిట్ అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు. వాళ్ళు అనుకుంటారు ఎంతో సంపాదిస్తారు, దేవుడిని నమ్ముకుంటారు, దేవుడిని కానుకలు ఇస్తారు, కానీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళకపోతున్నారు ఆర్థిక పరంగా. ఎందుకు అంటే వారి జీవితంలోని ఆ డ్రింకింగ్ హ్యాబిట్ ఎప్పుడో చోట ఎప్పుడో ఒకప్పుడు ఫ్రెండ్స్తో ఏదో సరదా ఏంటండి, కత్తిచ్చి కోసుకోవడం సరదా అంటే ఏమైనా బాగుంటుందా? అప్పుడప్పుడు నేను నెలకోసారి కత్తిచ్చి కోసుకుంటాను, బాగుంటుందా? అయితే ఫ్రెండ్స్ అందరూ ఉన్నప్పుడు సరదాగా కత్తిచ్చి పొడుచుకుంటాం అంటే ఎంత తప్పు అది. అప్పుడప్పుడు ఫ్రెండ్స్ కలిసినప్పుడు మాత్రమే తాగుతామండి, రోజు తాగమండి, డైలీ తాగమండి, అది చాలా తప్పు. రెండో ఒకటే, కత్తించుకుని పొడుచుకోవడం ఎంత డేంజర్. తాగడం కూడా అప్పుడప్పుడైనా ఎప్పుడైనా డేంజర్. తాగుడైనా టచ్ చేస్తే చాలంటే ఏమొస్తుందంటే దరిద్రత ముందుకు వచ్చి మన ఇంటి మీద మన నెత్తి మీద కూర్చుంటుందని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తుంది. అదేవిధంగా సామెతల గ్రంథంలోని 11వ అధ్యాయము 24 మాట కూడా చూసుకున్నట్లయితే 11వ అధ్యాయము 24 వెదజల్లి అభివృద్ధి పొందేవారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు. ఈ వాక్యం మనకి సెలవిస్తుంది ఏంటో తెలుసండి. ఎక్కువ ఎవరైతే ఇచ్చే ఆలోచన దాతృత్వం కలిగిన ఆలోచన ఉంటుందో వారికి దేవుడు అధికంగా ధనమిస్తానంటున్నాడు. ఎక్కువ ఎవరైతే ఇవ్వడానికి ఆశ చూపిస్తారో, ఎవరైతే చేయి కొరత చేసుకుంటారో, దేవుడికి కానీ లోక సంబంధంగా ఆపదలు ఉన్నవారికి కానీ ఎవరైతే ఇవ్వడానికి ఆశ చూపించరో, ఆలోచన కలిగి ఉంటారో
వాళ్ళకి మళ్ళీ అదే గతి పడుతుందని చెప్పి దేవుడు ఇక్కడ రాయించాడంట. అంటే దేవుడు ఉద్దేశం ఏంటో తెలుసా? మనుషులందరూ కూడా తనకున్న లక్షణము కలిగి ఉండాలి. దేవుడికున్న లక్షణం ఏంటి? దేవుని చెయ్య పొరచ కాదు అని చెప్పి వాక్యంలో ఒక చోట రాయబడింది. అంటే ఏంటి? దేనికైనా సరే ఇచ్చే ఒక స్వభావం కలిగిన దేవుడు మనల్ని కూడా ఆ స్వభావం కలిగి ఉంటే చాలు, మిమ్మల్ని నేను నింపుతాను అంటున్నాడు. ఏం చేస్తాడు? నువ్వు నీలోంచి ఇవ్వడానికి సరిపడే నింపుదల నేను ఇస్తాను. ఆ స్వభావము, ఆ బిహేవియరు, ఆ లక్షణము మనం ఏం చేయాలి? మనలో మనం డెవలప్ చేసుకోవాలి. అందుకే ఎవరికి ఇచ్చేటప్పుడు ఏం చేయాలి? హ్యాపీగా, సంతోషంగా దేని వరకు ఇవ్వాలి. అలాగే దేవుడికి ఇచ్చేటప్పుడు కూడా ఏం చేయకూడదు? వెనక్కి లాక్కూడదు, తగ్గించి ఇవ్వకూడదు. ఇవ్వగలిగిన స్థాయికి మించి తక్కువ ఇవ్వకూడదు. మనం ఎంత ఇవ్వగలుగుతామో ఆ లోపలికి ఇవ్వకూడదు. దేవుడికి కానీ, ప్రజలకు కానీ, నువ్వు సహాయం అడిగిన వారికి కానీ, ఎవరిని వచ్చి నేను ఒక 5,000 అడిగారు అనుకోండి చక్కగా, అప్పుడు మన దగ్గర ఉందనుకోండి, మనం ఏం చేయాలి? ఇచ్చే స్వభావాన్ని మనం చూపించాలి. అంతేగాని మన దగ్గర ఇవ్వగలిగిన స్థితి ఉండి లేదు, ఒక 500 ఉంది, 300 ఉంది, 1000 ఉంది అంటే ఆ లక్షణము, ఆ యొక్క ఫీలింగ్ దేవుడికి నచ్చదు. దేవుడు ఎప్పుడు కూడా అది ఇష్టపడదు. దేవుడు మనం అడిగితే మనకి ఎలాగిస్తున్నాడు? ధారాళంగా. అలాగే మన దగ్గర ఉన్నంత వరకు మనం ఏం చేయాలండి? ఇవ్వడానికి ఒక చెయ్యి ముందుకి చాపాలి, కానీ చెయ్యిని కొరత చేసుకోకూడదు. కొరత చేసుకుంటే ఏమవుతుందంటండి? దరిద్రతకు అది కారణమైపోతుంది. మరొక కారణం చూద్దాం. దేవుడు ఇవన్నీ కూడా దరిద్రంలోకి ఎలా వెళ్ళిపోతున్నారో మనుషులు మనకి రాయించి ఉంచారు. కొలస్సీలకు రాసిన పత్రికలోని 3వ అధ్యాయము 25వ మాట కూడా చూద్దాం. పక్షపాతం ఉండదు. ఈ వాక్యంలోని కొలస్సీలు మనం ఎన్నోసార్లు చదువుకుంటాం, కానీ పర్టికులర్గా ఈ యొక్క చిన్న విషయానికి వచ్చేసరికి ఎంతో జ్ఞానము ఆ యొక్క వాక్యంలోని కనబడుతుంది. ఏంటంటే అన్యాయం చేయవారికి తాను చేసిన అన్యాయము కొలది ఏమవుతుందండి? మరలా అతనికి లభిస్తుంది. అందులో ఏ మాత్రం కూడా ఆ పక్షపాతం ఏమీ ఉండదు. సో ఎవరికైనా అన్యాయం చేస్తే దరిద్రుల దగ్గర నుంచి మనం తీసుకుంటే, తక్కువ వాడి దగ్గర నుంచి మనం ఏమైనా ఎక్కువగా తీసుకుంటే మనకు ఒక రోజున ఏమవుతుందంట? దరిద్రత వస్తుందంట. అందుకే లేని వాళ్ళ దగ్గర నుంచి, పేదవాళ్ళ దగ్గర నుంచి మనం ఎప్పుడు కూడా ఏది కూడా ఎక్స్ట్రాగా తీసుకోకూడదు, అన్యాయము చేయకూడదు. అన్యాయము చేస్తే అది మళ్ళీ మనకి తిరిగి ఖచ్చితంగా ఎఫెక్ట్ పడుతుంది. పక్షపాతం లేని దేవుడు అన్యాయం చేసిన వాళ్ళందరికీ కూడా మనకి తిరిగి అదే శిక్ష, దరిద్రులు దోచుకున్న వాళ్ళందరికీ కూడా తిరిగి అదే దరిద్రతలోనికి పంపించేస్తాడు. అందుకే లేని వాళ్ళకి ఏం చేయకూడదు? ఇప్పుడు కూడా వారి దగ్గర నుంచి ఏవి కూడా మనము ఆశించకూడదు, తీసుకోకూడదు. దొంగతనంగా లేకపోతే మోసపూరితంగా అన్యాయంగా ఏది కూడా తీసుకోకూడదు. అలా తీసుకున్నట్లయితే వారికి పట్టిన గతి, ఆ దరిద్రత మళ్ళీ మనకి పడుతుందని చెప్పి దేవుడు మనకి ప్రేమతో తెలియజేస్తున్నాడు. ఎందుకు తెలియజేస్తున్నాడు అంటే మనం అందరము ఐశ్వర్యంలో ఉండాలి అన్నది దేవుడు చిత్తం. కానీ మనం చేస్తున్న చిన్న చిన్న మిస్టేక్లు, పొద్దున్న లేవకపోవడం, బద్దకించడము, లేకపోతే కొంచెం ఎప్పుడు కొని అప్పుడు చేయకపోవడము, లేకపోతే ఎవరిదైనా కాస్త ఒక లాభం కొద్ది తీసుకోవడం, ఇవన్నీ కూడా మనల్ని ఏం చేస్తున్నాయంటే దరిద్రంలో నెట్టేస్తున్నాయి. మనకి తెలియట్లేదు. మనం ఎందుకు ఎంత కష్టపడినా నెక్స్ట్ లెవెల్కి వెళ్తలేదు. ఆర్థిక పరంగా ధనం ఎక్కువ రావట్లేదు అంటే ఈ చిన్న చిన్న మిస్టేక్లు మనం ఏం చేసుకోవాలండి? సరి చేసుకుంటూ మనం కరెక్ట్ అయిపోతే ఊరికి మనకి మార్గాలు తెరవబడతాయి. మనకి అసాధ్యమే, ఎలాగా ఉన్న పలంగా మనకి ఇంకా ఎక్కువ డబ్బులు ఎలా వస్తాయి అని మనకి ఆలోచన చేస్తే మనకి ఏమీ కనిపించవు దారి. కానీ ఇదే మాట దేవుడిని అడిగితే ఎలా సాధ్యము అని దేవుడిని అడిగే యొక్క శక్తి, ఆ యొక్క దమ్ము ఎవరికైనా ఉందా అంటే లేదండి. ఎందుకంటే దేవునికి సమస్తమును సాధ్యమే. మనకైతే మార్గాలు క్లోజ్ అయిపోయినట్టు కనిపిస్తుంటాయి, ఇంకేమీ అవకాశం లేదు అని చెప్పి అనిపిస్తుంది. మనకైతే అసాధ్యం, ఇంకేమీ అవకాశం లేదు, ఉన్నది ఉన్నట్టుగానే వస్తుంది. ఇంకా అధికంగా రావడానికి ఎలా పాసిబిలిటీ ఉంది అని క్వశ్చన్ వస్తుంది. కానీ అదే దేవుడు అయితే ఏం చేస్తాడు? 100 కొద్ది మార్గాల్ని తెరుస్తూ ఉంటాడు, 100 కొద్ది అవకాశాలని కల్పిస్తుంటాడు. దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ప్రేమ అలాగ మనల్ని ఏం చేస్తుందని నింపుతాడు. ఎప్పుడు మనం చేసే చిన్న చిన్న మిస్టేక్లు మనం కరెక్షన్ చేసుకుని, మనం ఎవరి దగ్గర అన్యాయం ఏదైనా తీసుకుని ఉంటే అవకాశం ఉన్నప్పుడు వారికి మళ్ళీ తిరిగి ఇచ్చేసి, ఏదో రూపంలో ఇచ్చేసి
దేవుని యొక్క క్షమాపణ పొందితే మనకి కొత్త మార్గాలు తెరుస్తాడు. దేనికి? ఆర్థిక పరంగా డబ్బులు రావడానికి కొత్త మార్గాలు తెరవడాలంటే మన జీవితంలో చేసిన చిన్న చిన్న మిస్టేక్లు అన్నీ కరెక్షన్ చేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ కాకుండా యోబు గారికి ఉన్న ఆస్తి అంతా పోయింది. ఏం పోయింది? ఉన్న ఆస్తి అంతా మొత్తం, ఆ పిల్లలు అందరూ పోయారు. చాలా తక్కువ టైంలోనే ఆయన దరిద్రుడైపోయాడు. ఆరోగ్యం కూడా పోయింది. మరి ఆయన ఏ మిస్టేక్ చేశాడు చెప్పండి? యోబు గారు ఏ మిస్టేక్ చేశాడు? ఏ మిస్టేక్ లేదు. మరి ఎందుకు ఆయన దరిద్రుడైపోయాడు? ఓకే, ఎందుకు అయిపోయాడు? మీ దగ్గర వాక్యం ఉంది, చక్కగా వాక్యం మీరు ధైర్యంగా చెప్పగలగాలి. దేవుడి చేత పరిశోధించబడుతున్నాడు. ఆల్మోస్ట్ దగ్గర కానీ శోధించింది పరిశోధించింది ఎవరు? సాతాను. ఎందుకు అతను దరిద్రుడేంటంటే జాగ్రత్తగా గమనించండి. కొన్ని సమయంలోని దేవుడే మనల్ని దరిద్రులుగా మారడానికి అవకాశం ఇస్తాడు. దేవుడే మనల్ని దరిద్రులుగా చేస్తాడు ఉన్నది తీసేసి. దేవుడే మనల్ని కొన్ని సందర్భంలో డబ్బులు లేని స్థితిలోకి నిలబెడతాడు. దేవుడే మనల్ని కొన్ని రోజుల పాటు ఆర్థికపరమైన ఇబ్బందుల్లో నడిచేటట్టు మనల్ని దేవుడే పర్టికులర్గా పూనుకుని చేస్తాడు. ఎందుకు చేస్తాడో తెలుసా? రెండింతలు ఆశీర్వాదము ఇవ్వడం కోసం. అది టెస్టింగ్ టైం, అది పరీక్షా కాలము. యోబు గారికి జరిగింది అది. ఆయన ఏమీ తప్పు చేయలేదు, కానీ ఆ యొక్క పరీక్షా కాలం అన్నమాట. ఆయన పరీక్షలో పాస్ అవుతాడా లేదా, ఎన్ని మార్కులు వస్తాయో చూద్దామని ఆయనకి పరీక్షకి అలౌ చేశాడు. అలౌ చేస్తే భార్య వచ్చి ఏమంటుంది? అన్నీ పోయాయి, నీ ఆరోగ్యము పోయింది, ఇక నువ్వేం చెయ్యి? దేవుణ్ణి తిట్టేసి దూషించి నీకు నోటుకు వచ్చిన మాటలు దేవుని తిట్టేసి నువ్వు దేవుని విడిచిపెట్టే అని చెప్పి యోబు గారికి చెప్పినప్పుడు యోబు మనస్ఫూర్తిగా నవ్వుకొని ఏమంటాడు తెలుసా? ఇచ్చిందంతా కూడా దేవుడే. అప్పుడు ఎప్పుడైనా నువ్వు థ్యాంక్స్ చెప్పవా? అప్పుడు గుర్తురాని దేవుడు లేబులు గుర్తొచ్చి అతను తిట్టమంటున్నావా? మూర్ఖురాలా, నీకు అసలు బ్రెయిన్ పనిచేస్తుందా? దేవుడు ఇచ్చినప్పుడు కృతజ్ఞత భావం లేదు. ఎప్పుడైతే కొద్దిగా లేవొచ్చిందో దేవుడు తిట్టేమన్నావు, విసర్జించమన్నావు. నేను ఎప్పుడు కూడా అలాగా చేయనని చెప్పి ఎంత విశ్వాసాన్ని వెల్లడి చేశాడో మనమైతే అలా చేయగలుగుతామా? అస్సలు చేయలేము. కానీ యోబు గారికి ఉన్న విశ్వాసము, ఎందుకు అంత విశ్వాసం పాతకాలం వరకు ఉండేదో తెలుసా అండి మీకు? చెప్పండి. ఆలోచన చేస్తుంటే నాకు అర్థమవుతుంది. ఏంటో తెలుసా? పాతకాలంలోని పనులు, నావిగేషన్స్, ఆబ్లిగేషన్స్ చాలా తక్కువ ఉండేవి, విశ్వాసం ఎక్కువ ఉండేది. ఇప్పుడు మనకి ఇన్ని పనులు ఉన్నాయి, ఇన్ని రకాల పనులు ఉన్నాయంటే మనకే తెలియదు. ఎన్ని రకాల పనులు ఉన్నాయంటే ఫోన్ చూడాలి, టీవీ చూడాలి, ఆడుతున్నాడు, ఎంత ఉండాలి, వచ్చేయాలి, ఇచ్చేయాలి. ఎడ్యుకేషన్ చిన్నపిల్లలకైతే ఒకప్పుడు ఎడ్యుకేషన్ ఇంత టఫ్గా ఉండేది కాదు. మా ఏజ్లో కూడా ఇంత టఫ్ ఉండేది కాదు, ఇంత ప్రెజర్ ఉండేది కాదు ఎడ్యుకేషన్. ఈ టైంలో చూస్తే పిల్లల్ని చేపని నూరినట్టు, చేప కోసం మసాలా నూరేస్తున్నారు. ఎందుకో తెలియదు. 3వ సంవత్సరం నుంచే పిల్లల్ని స్కూల్కి పంపించేయాలి. నాకు తెలిసిన ఒక సిస్టర్ గారు కాల్ చేస్తారు, అనుష మేడం అని. భార్యాభర్తలకు గొడవ అయిపోయిందంట. గొడవ అయిపోయిన 5 నిమిషాలకే నాకు కాల్ చేసి నాతో చక్కగానే మాట్లాడారు. హీట్లో మాట్లాడలేదు. నన్ను సార్ అంటది, సార్ ఇలా జరిగింది, మా ఆయన గారికి నాకు చాలా పెద్ద తక్కువ అయిపోయింది, 5 సంవత్సరాల్లో మేము 3 సార్లు గొడవడుకున్నాం, ఇది 3వసారి అని చెప్పింది. నేను ఎందుకు అని అడిగాను. అడిగితే మా పాపకి 3 సంవత్సరాలు వస్తాయంట. ఆ లాయన్ గారేమో జాయిన్ చేయొద్దు స్కూల్ అని చెప్తే, నీకు ఏంటి తెలుసు, నేను జాయిన్ చేస్తాను, అంతా నేనే చూసుకుంటాను. వాడు గవర్నమెంట్ జాబ్ అనమాట. అంతా నేనే చూసుకున్నాను, నీ ప్రైవేట్ జాబు అలా చెప్పలేదు, నీవు ఏం పట్టించుకోవట్లేదు, మొత్తం నేనే చూసుకున్నాను, నా ఇష్టం, నేను జాయిన్ చేస్తాను, పిల్లల్ని జాయిన్ చేస్తానని చెప్పి గొడవ అయితే ఇద్దరికి ఏమవుతుంది? మాట వస్తుంది, ఒకటి మొదలవుతుంది, 10 రకాల పాయింట్లు వచ్చి గొడవ అయిపోయిన తర్వాత ఎడమొఖం వెళ్ళిపోయిన తర్వాత నాకు కాల్ చేసింది. నేను క్లియర్గా చెప్పాను, అమ్ముతల్ని ఎగ్జాంపుల్గా తీసుకుని చెప్పాను. అమ్మ 3వ సంవత్సరంలో జాయిన్ చేసేస్తే 4 వచ్చేసరికి ఒక 50-60 వేలు కట్టాలి సంవత్సరానికి. వాళ్ళు నేర్చుకునేది ఏబిసిడీలు కూడా ఉండవు. ఆ ఏజ్లో ఏమి ఉండదు, మైండ్కి ప్రెషర్ ఎక్కువ అయిపోతుంది. ఆ ఏజ్లో ఏమీ తెలియని ఎదుగుతున్న స్టేజ్లోని ఏటేటో చెప్పేసి బ్రెయిన్ పాడు చేయడం ఎందుకు? అవసరం లేదు. ఆ
మాటలు, గొడవ పడద్దు. ఈ విషయంలో అయితే మీరేమి గొడవ పడద్దు, ఇంకేమీ సర్దుకోండి, నా వల్ల మీకు క్లియర్ అయిపోయింది కదా అని చెప్పి సరదాగా నవ్వుతూ చెప్పారు అన్నమాట. 3వ సంవత్సరం నుండి పిల్లల్ని జాయిన్ చేసేస్తున్నారు. ఎందుకండి ఐఏఎస్ అయిపోతారా, ఐపీఎస్ అయిపోతారా? చదువుకున్న చదువు యాజ్ ఇట్ ఈస్గా ఉపయోగపడిన పర్సన్ ఒక్కరు లేరు భూమి మీద. ఆ విషయం మీకు తెలుసా? యాజ్ ఇట్ ఈస్గా చదువు సేమ్ టు సేమ్ పెట్టిన ఎఫెక్ట్ సేమ్ ఏమి ఉపయోగపడదు. అది సపోర్ట్ చేస్తుంది. ఫ్యూచర్లో మనం చేసే ఉద్యోగానికో ఏదో దానికి చిన్న సపోర్ట్ అవుతుంది, 10% అంతే. 20% గట్టిగా అయితే 50% అంతే. దానికోసం మన బ్రెయిన్ ఆరోగ్యం ప్రజలు తీసుకుని కొన్ని స్కూల్లోని కాలేజీలో అయితే 90 రావాలి తినేసి ప్రజరిస్తే, రాకపోతే అవ్వదని చెప్పి ప్రజరిస్తే చాలామంది ఆ ప్రజలను తట్టుకోలేక ఆ సూసైడ్ చేసుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. 1 కాదు 2 కాదు, ఎన్నో. యవనస్తులే, అన్నీ తెలుసు, అవగాహన ఉంది, కానీ వాళ్ళకి ఇచ్చే ప్రజలు మామూలు ప్రజలు కాదు. ఇంటి దగ్గర తండ్రి, తల్లి, ఫ్రెండ్స్, ఫ్యామిలీ సర్కిల్, స్కూల్లోని ఫ్రెండ్స్ ముందు అవమానించడము, నిలబెట్టి తిట్టడము, లేకపోతే అర్ధరాత్రి నిద్ర మానిపించేసి కొట్టేసి చదివించడం. ఈ ప్రజల్ని 4 రోజులు తట్టుకుని 5వ రోజు బేర్ చేయలేక, తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నారు. మనకైతే అయ్యో అనిపిస్తుంది, కానీ ఆ ఉన్న పొజిషన్లోని వాళ్ళకి వచ్చే ప్రజలు మామూలు ప్రజలు ఉండదు. అంత అవసరం లేదు అన్న సంగతి మనము తెలుసుకుంటూ ఉండాలి. చాలా రిలాక్స్గా దేవుని దగ్గరికి వచ్చి కూర్చుంటే దేవుడు ఊరికినే జ్ఞానం ఇస్తాడు. దేశంలో ఊరికినే జ్ఞానం ఇస్తాడు. 10 సార్లు చదివింది గుర్తు రాకపోవచ్చు, కానీ దేవుడి సన్నిధికి వచ్చి మోకరించి 2 సార్లు చదివితే చాలు. ఏం చేస్తాడు దేవుడు? మెమరీ పవర్ని పెంచుతాడు. ఎందుకు? మనం అందరం కూడా దేవుని యొక్క పిల్లలము. యోబు గారు ఒకటే నిర్ణయం తీసుకున్నాడు, ఎక్కువ పనులు ఏమి లేవు, విశ్వాసం ఎక్కువ ఉంది. అబ్రహాము కూడా ఎక్కువ పనులు ఏమి లేవు, బ్రతకడం కోసం ఏదో ఒకటి చేయడం అంతే. దావీదు గారు కూడా ఎక్కువ పనులు ఏమి లేవు, ఎక్కువ పనులు ఉన్నాయా, అందుకే వారికి ఎక్కువ విశ్వాసం ఉంది. ఇప్పుడైతే విశ్వాసం మరీ చిన్నదైంది, ఆవ గింజతో పోల్చడానికి కూడా సరిపోవట్లేదంటే ఎంత హీన దశకు వచ్చేస్తున్న విశ్వాసం అనే పదము. మనం ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? మెల్లగా పెంచాలి. విశ్వాసం పెంచుకుంటే మనకు దరిద్రత పోతుంది. యోబు గారికి పరీక్షా కాలంలో ఇచ్చిన ఆ టెస్టింగ్లో ఆయన ఏమయ్యాడు? పాస్ అయిపోయాడు. పాస్ అయ్యి 2 పొందుకున్నాడు. ఒకవేళ మనకి దేవుడు ఎప్పుడో ఒకసారి ఎలవ చేస్తే, కాస్త ఇబ్బందుల్లోంచి ఎలవ చేస్తే దేవుడికి స్తోత్రం చెప్పాలి. ఎందుకు అంటే అది ఉండడంలోని మనం కొన్ని విషయాలు నేర్చుకుంటాం, కొన్ని విషయాలు ఓర్చుకోవడం తెలుస్తుంది. ఆ తర్వాత వచ్చి ఆశీర్వాదాన్ని మనం మోయగలిగిన స్థితి మనకి ఈ యొక్క లేమిలో మనం నేర్చుకుంటాం. అది దేవుడు ఎలా చేస్తే, మనకు మనం తెచ్చుకున్న లేమైతే అది మనల్ని దరిద్రం చేస్తుంది. నిద్రలేమి, తాగుబోతులు, తిండిపోతులు, లేకపోతే ఎప్పుడు కూడా అప్పుడు చేయకుండా చాలా ఇబ్బందికరంగా బ్రతికే వారి యొక్క పరిస్థితి దరిద్రతలోకి వెళ్ళిపోతుందని చెప్పి బైబిల్ వాక్యము ఎంతో స్పష్టంగా చక్కగా తెలియజేస్తున్నప్పుడు మనం నేర్చుకుందాం. మనం నేర్చుకుని మన స్థాయిని ఏం చేయాలి? దేవుడు కూడా పైకి లిఫ్ట్ చేయలేడు. దేవుడు ఆశీర్వాదం వస్తుంది, కానీ మనం పొద్దున్నే చేతులు కాళ్ళు ముడుచుకుంటే దేవుడు వాక్యానుసారంగా మనం ఏమైపోతాం? దరిద్రులు అయిపోతాం. అన్యాయం చేస్తున్నాం, దేవుడు ఆశీర్వాదం ఉంది, ఎవరికి అన్యాయం చేస్తున్నాం, మనం వద్దైనా సరే దరిద్రులు అవుతాం. అర్థమవుతుందండి? ఎప్పుడు కూడా దేవుడు వాక్యానికి వ్యతిరేకంగా చేస్తూ బ్రతుకుతూ దేవుని ఆశీర్వాదాలు ఎప్పుడు కూడా మనము మా మీదకి రావట్లేదు అని చెప్పి ఫీల్ అవ్వకూడదు. వాక్యానుసారంగా వెళ్తే ఊరికినే ఆశీర్వాదాలు వస్తాయి. వాక్యంలో రాయబడిన దాని ప్రకారంగా మనము సరి చేసుకుంటూ ముందుకెళ్తే మనం పర్టికులర్గా ఏమీ అడగక్కలదు. దేవుడిని మనకి ఏమి కావాలో అన్నీ కూడా దేవునికి తెలుసు, మనకి ఇస్తారు. ఎప్పుడు మన వాక్యాన్ని యాజిటీస్గా మనం సిద్ధాంతాల ప్రకారంగా ముందుకు వెళ్తూ ఉంటే మనకి అన్ని ఊరికినే వస్తాయి. మనం చేసే తప్పులకి దేవుడి ఆశీర్వాదాలు ఆపేసుకుని మళ్ళీ దేవుడు మనము తిరిగి నిందించకూడదు. మన మిస్టేక్లు చిన్నవే, ఏం పెద్దవేమి కాదు, చిన్నవి మార్చుకుందాం. అందరూ కూడా ధనవంతులుగా అయిపోదాము. ఇచ్చే పరిస్థితుల్లో మనము ఎప్పుడు కూడా కొరత చేయి, తగ్గించుకోవడం, తక్కువ చేయడము, ఎదజల్లి అభివృద్ధి పొందే స్థితిలోకి వెళ్ళిపోవాలి. మనం ఇవ్వడం నేర్చుకుంటే దేవుడు మనకి ఇవ్వడము మొదలు పెడతాడు. వెనక్కి లాగడం మొదలు పెడితే అది దరిద్రతకు కారణమైపోతుంది. దేవుడికి కానీ మనుషులు కానీ ఇచ్చేటప్పుడు ఏం చేయాలి? ఒక చెయ్య ముందుగానే ఉండాలి. చెయ్యి చాపి పురచ కాకుండా ఇది ఇద్దామా వద్దానో ఇచ్చేయడమే. మళ్ళీ ముసుగుని ఇచ్చేస్తే ఏం జరుగుతుంది? అభివృద్ధి దశలోకి మనము ముందుకెళ్తాం. అటువంటి అభివృద్ధి మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ ఇచ్చేలాగా దేవుడు మనం దీవించాలి. అందరూ లేచి నిలబడదాం. కానుకలు పాడుకొని కానుకలు సమర్పించి